దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ప్రభు అని తన నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని తన హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడును. అంటే యేసయ్యను అంగీకరించి బాప్తిస్వం తీసుకుని బహిరంగ ప్రకటన చేయగానే అతను దేవుని రాజ్యంలో వెంటనే చేర్చబడతాడు. దేవుని రాజ్యం ఎక్కడో పరలోకంలో కాదు కానీ ఇక్కడే ఈ భూలోకంలో యేసయ్యను నమ్మిన బిడ్డల జీవితాల్లో కట్టబడుచున్నది. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. రోమాపత్రిక 14:17. నీవెక్కడ ఉన్నా ఏం చేస్తున్నా, అది ఇంటి పని అయినా, ఆఫీస్లో వర్క్ అయినా, పొలం పని అయినా, ఫ్యాక్టరీలో వర్క్ అయినా, కూలి పని అయినా, ఏ పనైనా సరే, నీవు చేసే ఏ పనైనా నమ్మకంగా యథార్థంగా చేయడమే నీతి. నీవెక్కడ ఉన్నా, ఎటువంటి వ్యక్తుల మధ్య ఉన్నా సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించటానికి ప్రయాసపడాలి. అదే సమాధానం. నీవే పరిస్థితుల్లో ఉన్నా, అది కష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, రోగమైన, అవమానమైన, నిందలైన వాటన్నిటి నుండి తప్పించగల సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడైన యేసయ్య నీకు ఉన్నాడన్న భరోసాతో ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితుల్లో ఆనందంగా ఉండటం అలవర్చుకోవాలి. చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషంతో కూడినది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ. అటువంటి ఈ గొప్ప రక్షణను మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రతిదినము ఆనందించుదాము గాక. ఆమెన్.